హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ జాంపళ్ళు వచ్చేసి హార్వెస్టింగ్ చేస్తున్నాము. ఇది చూపిస్తాను. కాయలు ఇంకా కొన్ని తెల్లకాయలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా కోసేద్దామని చెప్పేసి ఇంకా నేను కోస్తుంటే మా బాబుని వీడియో తీయమని చెప్పాను. ఒకటి రెండు సార్లు మా పిల్లలు కూడా కోసారనమాట. కొన్ని అందవు కదా, నేను కెమెరా పట్టుకొని ఉంటే బాగా తెల్లకాయలు అనమాట. ఇంకా కొన్ని పచ్చికాయలు ఉండేయండి, కాపు వచ్చేసి ఇంకా ఉంది. ఇక మొత్తం అయిపోతే మళ్ళీ చిగురు వచ్చేసి మళ్ళీ పడతాయి పిందెలు వచ్చేసి. జామ చెట్టు ఉండటాన బాగానే దొరుకుతున్నాయండి కాయలు వచ్చేసి. ఇంకా కొనే పని లేకుండా ఇవే సరిపోతున్నాయి అన్నమాట. అంటే తాపకి 2, 3 అలా దొరుకుతుంటుంటాయి కదా కాయలు వచ్చేసి. మీకు చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది కూడా. ఇదిగోండి, కొన్ని చిన్న సైజు కూడా వస్తున్నాయి, కొన్ని పెద్ద సైజు కూడా వస్తున్నాయి. అంటే ఇంక ఇప్పుడు వచ్చేసి ఏంటంటే కొన్ని చిన్న సైజు కొన్ని పెద్ద సైజు వస్తాయి. ఒక్కొక్కసారి బాగా ఇంకొక సీజన్లో అయితే బాగా పెద్ద సైజు వస్తాయి అన్నీ. ఇంతకుముందు చూపించాను కదా ఒక షార్ట్ వీడియోలో, బాగా పెద్ద సైజు మన అరచెయ్యి ఎంత ఉంటాయి కదా ఆ సైజులో వస్తాయి. ఇంకా ఒకసారి ఏంటంటే ఇక చిన్న సైజులో వస్తాయి. మరి చిన్న చిన్న కాయలు కూడా తెలుపు వచ్చేస్తున్నాయండి. కొంచెం మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు, కొంచెం స్మాల్ సైజు, అలా అన్ని సైజులు వస్తున్నాయి అన్నమాట. మరి చిన్న చిన్న కాయలు కూడా ఊరికనే తెల్లగా అయిపోతున్నాయి, తెల్లగా వచ్చేస్తున్నాయి, కాయలు వచ్చేసి పండిపోతున్నాయి. ఇదిగోండి, ఇక్కడ చూసారా, ఇదిగోండి చాలా చిన్న సైజు అన్నమాట. కానీ చెట్టు నుంచి కాయ కోసేటప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు కోసుకొని తెల్లటి జామపండు తినాలనిపిస్తుంది కదా. ఇదిగోండి, ఇన్నైతే వచ్చినాయి కాయలు వచ్చేసి. ఇంకప్పుడప్పుడు 2 డేస్కి ఒకసారి దొరుకుతూనే ఉంటుంటాయండి. ఒక్కొక్కసారి చూసి చూడకుండా ఒక్కొక్కసారి అయితే నెక్స్ట్ డేకే కనిపిస్తాయి అన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.